భీమగానిపల్లె బస్టాప్లో సుందరయ్య బస్సు దిగేసరికి సాయంకాలము 4 గంటలు కావస్తుంది. బస్సు దిగగానే రోడ్డుకు దూరంలో నిలబడి రోడ్డు మీద వెళ్తున్న వాహనాలపై రాళ్లు విసురుతున్న 2 కుర్రాళ్ళు కనిపించారు అతనికి. సుందరయ్య నేరుగా ఆ కుర్రవాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. నాయనలారా, మీరు లారీల మీదకు రాళ్ళు విసిరితే విసిరారు, కానీ లారీల వాళ్ళు ఎవరైనా లారీలు నిలిపి వచ్చి మీకు దేహశుద్ధి చేసేలోపే నాకు కాస్త బాగా రెడ్డి గారి ఇల్లు చూపిస్తారా అని అడిగాడు దగ్గరలోనే కనిపిస్తున్న హడ్కో గృహాలను చూస్తూ. సుందరయ్య మాట్లాడింది ఏమిటో ఆ కుర్రాళ్లకు సరిగా అర్థం కాలేదు, కానీ అతను బాగారెడ్డి ఇంటికి వెళ్ళాలని మాత్రం గ్రహించారు. బాగారెడ్డి అన్న వాళ్ళ ఇల్లు పాత ఊళ్ళో ఇక్కడ కాదు, ఇట్లా నేరుగా పోతే ఆ చింత చెట్లు వెనుక పాతూరు వస్తుంది. గుడి ముందర కోనేటి దగ్గరకు పోయి ఎవరిని అడిగినా చూపిస్తారు అన్నాడు ఒక కుర్రాడు. సుందరయ్య తలోపి మట్టి రోడ్డు మీద అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అతడు పట్టుమని 25 అడుగులైనా వేయక మునిపే అతడు తొడుక్కున్న గులాబీ రంగు చొక్కాను చూసి ఒక ఆవు అతన్ని తరమడం మొదలుపెట్టింది. దాంతో అతడు 2-3 నిమిషాల్లోనే పల్లెలోని శివాలయం వద్దకు చేరుకునేశాడు. శివాలయం ముందున్న కోనేటిలో దాహం తెచ్చుకుని కోనేటి గట్టిన మండపంలో కూర్చున్న వాళ్ళని అడిగి బాగారెడ్డి ఇల్లు తెలుసుకుని ఆ ఇంటికి వెళ్ళి బాగారెడ్డిని కలిసి రాజారావు గారు ఇచ్చిన కవర్ అతనికి అందించాడు సుందరయ్య. బాగారెడ్డి 25 ఏళ్ల యువకుడు. వద్దు మొర్రో అన్నా వినకుండా సుందరయ్యకు భోజనం పెట్టించాడు. అన్నం తిన్న తర్వాత అరగంట అయినా కాకమునిపే చిక్కటి కాఫీ తెచ్చిచ్చింది అతని తల్లి. మళ్ళీ పళ్ళు తీసుకువెళ్తారా, వడ్లు తీసుకువెళ్తారా, లేక ఆడించి బియ్యం చేసి తీసుకెళ్తారా అని అడిగాడు బాగారెడ్డి కాఫీ తాగుతున్న సుందరయ్యను. అతడు అడుగుతున్నది ఏమిటో అర్థం కాక కాఫీ పొలమారింది సుందరయ్యకు. వడ్లు ఏమిటి, బియ్యం ఏమిటి అని అడిగాడు అర్థం కాక. అయితే మా గురువుగారు మీకేమీ చెప్పలేదన్నమాట. నాకు వ్రాసిన ఉత్తరంలో మీకు 6 బస్తాల వడ్లు ఇచ్చి పంపమని, ఓ సంవత్సరం తరువాత ఆ వడ్ల తాలూకు డబ్బు 6 దఫాలుగా చెల్లిస్తారని వ్రాశారు. మీరు 6 బస్తాల వడ్లు తీసుకువెళ్ళడం శ్రమతో కూడుకున్న పని కదా. బస్ స్టాప్ పక్కనే మిషన్ ఉంది, ఆడించి బియ్యం ఇస్తాం, తీసుకువెళ్ళండి. మీకు కాస్త ఇబ్బంది తగ్గుతుంది. తవుడు మా పశువులకు పెట్టడానికి పనికొస్తుంది అన్నాడు బాగారెడ్డి. ఆపద్ బాంధవ, అనాథ రక్షక అనుకున్నాడు మనసులో సుందరయ్య. మీ ఇష్టం అన్నాడు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ బాగారెడ్డితో. సార్, మీరు దేవుళ్ళు సార్ అన్నాడు సుందరయ్య చేతులు జోడించి. నేను ఇంకా బతికే ఉన్నానయ్యా, అప్పుడే నన్ను దేవుణ్ణి చేసేస్తున్నావు. ఊరికే మొక్కకు, నాకు దురద పెట్టినట్లవుతుంది అన్నారు రాజారావు విసుగ్గా. సరే సార్, చచ్చిన దండాలు పెట్టనికపై అంటూ చేతులు జోడించిన చేతులు విడదీసి వెనక్కి కట్టుకున్నాడు. డీడీ తెచ్చావా? తెచ్చాను సార్. భీమగాని పల్లెలో నా శిష్యుని కలిశావా? కలిశాను సార్. కడుపు నిండా చక్కటి భోజనం పెట్టించారు. కళ్ళారా ఆ ఊరి భీమేశ్వర ఆలయంలోని భీమేశ్వరుణ్ణి, అమ్మవారిని చూపించి నా పేరిట అర్చన కూడా చేయించారు. ఆయన మనుషులే ఎడ్ల బండిలో 6 పెద్ద బస్తాల పాత నంబర్ వడ్లు వేసుకొచ్చి మెయిన్ రోడ్లోని మరలు ఆడించి బియ్యం బస్తాలను నన్ను ఈ ఊరి మీదుగా మెడ్రాస్ వెళ్ళే లారీ ఆపి దాని మీదకి ఎక్కించి పంపారు సార్ అన్నాడు ఉత్సాహంగా సుందరయ్య. ఇంకా 6 మూటల వడ్లు 1200 రూపాయలట సార్. నాకు ఇవ్వబడ్డ రేటు. 1 సంవత్సరం రోజులు గడిచిపోయాక నెలకు 100 రూపాయల చొప్పున నెలలుగా ఎంఓ ద్వారా పంపించాలన్నారు సార్ బాగారెడ్డి. లారీ లగేజీ కూడా వాళ్ళ మనుషులే ఇచ్చారు సార్. బాగారెడ్డి చాలా మంచివాడు. వచ్చే సంవత్సరం తను చెప్పినట్లే నెలకి 100 రూపాయల చొప్పున అతనికి పంపుదు కానీ. డీడీ ఏది? రాజారావు గారు అలా అడగగానే జేబులోంచి డీడీ తీసి అందించాడు సుందరయ్య. దాన్ని పరిశీలించి సంతృప్తిగా తలాడించారు రాజారావు గారు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ డీడీ వెనుక నువ్వు సంతకం చెయ్యి. తర్వాత తీసుకువెళ్ళి నాంచారయ్యకి ఇవ్వు. అయ్యా, నా తమ్ముడు డీడీ పంపించాడు మదనపల్లె నుండి. నేను బ్యాంకుకు వెళ్ళి డబ్బు అడిగితే అకౌంట్ లేనిదే డబ్బు ఇవ్వము అన్నారు. నాకు ఎక్కడ బ్యాంక్ అకౌంటు లేదు. ఈ డీడీని మీ అకౌంట్కి జమ చేసుకోండి అని చెప్పి అతనికి ఈ డీడీ ఇచ్చేసి వచ్చాయి.
ఇది బ్యాంకర్స్ డీడీ కాబట్టి అతనికి అతని అకౌంట్లో డ్రా చేయడం కష్టం. అతను మళ్ళీ నిన్ను పిలిపిస్తాడు, లేదా తనే వస్తాడు. అప్పుడు ఈ డీడీని నీవే తీసుకుని నీవే ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి అందులో దీన్ని వెయ్యి, కానీ డబ్బు మాత్రం డ్రా చేయకు. తర్వాత సంగతి నేను చెప్తాను. అర్థమైందా అన్నాడు రాజారావు. అర్థమైంది అన్నట్లుగా తల ఊపాడు. కానీ నిజానికి సుందరయ్యకు సుదీర్ఘంగా రాజారావు గారు చెప్పింది ఏమాత్రం విశదంగా అర్థం కాలేదు. మీ సహాయాన్ని జన్మజనులకు మర్చిపోలేను సార్ అంటూ సెలవు తీసుకున్నాడు సుందరయ్య. ఆ మరునాటి ఉదయాన్నే సుందరయ్య డీడీని తీసుకువెళ్ళి నాంచారయ్యకి ఇవ్వడము, సాయంకాలం నాంచారయ్య బావమరిది పి పార్వతీశం డీడీని తీసుకొచ్చి సుందరయ్యకు వాపసు ఇవ్వడము జరిగిపోయాయి. ఆ తర్వాత రోజు సమితి ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే కప్పల కరుణాకరన్ను ఇంట్రడ్యూస్ చేయడంతో సుందరయ్య పేరిట ఖాతా ఓపెన్ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. తన ఖాతాలో డీడీని జమ చేసిన తర్వాత బ్యాంకు వాళ్ళు ఇచ్చిన సరికొత్త పాస్బుక్ను అపురూపంగా జేబులో ఉంచుకుని తమ ఆఫీస్కి నడిచాడు సుందరయ్య విమానం ఎక్కిన వాళ్ళు ఆనందపడిపోతూ. 4 రోజులు గడిచాక ఓ సాయంకాలము చాలా ఎగ్జైటెడ్గా పరిగెత్తుకొచ్చాడు సుందరయ్య. నల్లబడ్డ అతని ముఖము, అతని హడావిడి చూసి రాజారావు గారు, శ్రీలక్ష్మమ్మ గారు, జూలీ కూడా కంగారు పడిపోయారు. సార్, నాంచారయ్య నానా మాటలు అంటున్నాడు సార్. నా పేరిట బ్యాంక్ అకౌంట్లో వేసిన డీడీ డబ్బు డ్రా చేసి 750 ఆయనకు ఇచ్చేస్తాను సార్ రేపు అన్నాడు ఆవేశంగా. ఆత్రపడకు సుందరయ్య, నిదానమే ప్రధానము అన్నారు పెద్దలు. నీవు డబ్బు డ్రా చేసి డబ్బు రూపంలో వడ్డీ చెల్లించి వేస్తే ఏమవుతుందో తెలుసా అన్నారు రాజారావు. ఏమవుతుంది సార్? తీరా వెన్న పడేటప్పుడు బాణ పగిలిపోయినట్లు అవుతుంది. కాబట్టి ఆత్రపడకు. ఆత్రపడకపోతే ఎలా సార్? నాంచారయ్య ఓ వైపు, పార్వతీశం ఒకవైపు నన్ను ఊపిరి తీసుకొనియడం లేదు. నిదానమే ప్రధానం అన్న పెద్దలే ఆలస్యం అమృతం విషయం అని కూడా అన్నారు సార్ అన్నాడు సుందరయ్య ఆక్రోశంగా. రాజారావు నవ్వారు సుందరయ్య బాధ చూసి. ఆ పెద్దలే మళ్ళీ నిదానించిన గొడ్డు తేటనీరు తాగుతుందని కూడా అన్నారు లేవయ్యా. వడ్డీ సకాలంలో అందుకోలేని వడ్డీ వ్యాపారి ఆకలితో ఉన్న చిరుతపుల్లా ఉంటాడని నాకు తెలుసు సుందరయ్య. అయితే ఒక విషయం చెప్పనా? ఇనుము బాగా వేడెక్కి ఎర్రబడ్డప్పుడే మనకు అనుకూలంగా ఉంచుకోవాలి. దానికి తగిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. నీ వెంటనే నేరుగా నాంచారయ్య దగ్గరకు వెళ్ళి అయ్యా, ఈ డీడీలు గొడవలు నేను ఎప్పుడు చూసిన వాడిని కాను. మా తమ్ముడిని బాగా చీవాట్లు పెడుతూ ఉత్తరం రాశాను మొన్ననే. వాడు ఇప్పుడే ఊరు నుండి వచ్చాడు. డీడీ మారలేదంటే మీ పేరు, మీ బ్యాంక్ అకౌంట్ నంబరు వ్రాయించుకుని రమ్మన్నాడు. రేపే నేరుగా మీ అకౌంట్లోనే డబ్బు జమ అయ్యేలా అదేదో బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయించిస్తానన్నాడు. మీ అకౌంట్ నంబరు రాసి ఇవ్వండి అయ్యా. రేపే మీ డబ్బు మీ ఖాతాలో చేరిపోయేలా చేస్తాడట నా తమ్ముడు అని చెప్పు. నాంచారయ్య ఏమంటాడో చూద్దామన్నాడు రాజారావు. అయోమయంగా తల ఊపిన సుందరయ్య వాళ్ళకం చూసి తను చెప్పింది ఒక్క ముక్క కూడా అతనికి అర్థం కాలేదని గ్రహించిన ఆయన తను చెప్పిందే మరో 2 మార్లు రిపీట్ చేశాడు రాజారావు. చెప్పింది బుర్రకెక్కించుకుని తల ఊపి వెళ్ళిన సుందరయ్య 25 నిమిషాల్లోనే తిరిగి వచ్చాడు, చేతిలో ఓ కాగితం ముక్క పట్టుకుని. అతడు తెచ్చిన కాగితం మీద నారపీసు నాంచారయ్య సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నంబరు 1437 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఏమన్నాడు నాంచారయ్య? ఏదో ఒకటి తగలెట్టు, రేపు నాకు డబ్బైనా రావాలి, లేదా నా అకౌంట్లో అయినా జమ పడాలి, లేదా బాగుండదు వ్యవహారం అని గొణుక్కుంటూ నంబర్ రాసి ఇచ్చాడు సార్. యుద్ధంలో మొదటి శత్రువుని చంపిన వ్యక్తిలా నవ్వారు రాజారావు కాస్త ఆనందంగా. నీవు చాలా అదృష్టవంతుడు సుందరయ్య. నాంచారయ్య బ్యాంకు ఖాతా నంబర్ ఇంత తేలిగ్గా మనకు లభిస్తుందని అనుకోలేదు నేను. రేపు నీ పేరిట ఉన్న 750 రూపాయలు డ్రా చేసి నాంచారయ్య పేరిట బ్యాంకు ఖాతా నంబర్తో సహా బ్యాంక్స్ డీడీ తీసుకువెళ్ళి అతనికి ఇవ్వు. డీడీ అప్లికేషన్ కౌంటర్ ఫైల్ మీద బ్యాంక్స్ డీడీ నంబరు మర్చిపోకుండా రాసుకోవాలి సుమా. కౌంటర్ ఫైల్ భద్రంగా దాచుకుని రేపు సాయంకాలం ఇటువైపు వచ్చినప్పుడు నాకు చూపించాలి. కాస్త విసుక్కున్న తను చెప్పిందే మరోసారి తలగొక్కుంటున్న సుందరయ్యను చూసి చెప్పాడు మళ్ళీ రాజారావు గారు ఓపిగ్గా. తన ఇంటి వైపే వస్తున్న సుందరయ్యను దూరం నుండే చూసేశాడు పక్షుల పార్వతీశం. వడ్డీ తెచ్చావా అని గాండ్రించినట్టుగా అడుగుతూ ముందుకు దూసుకుపోయాడు. తెచ్చానయ్యా అంటూ జేబులోంచి డీడీ తీసి అందించాడు సుందరయ్య.
మళ్ళీ డీడీనే తెచ్చావా అన్నాడు కోపంగా. అవునయ్యా, నా పేరిట వచ్చిన డీడీని మీ బావగారి పేరిట మార్పించి ఇచ్చాడు మా తమ్ముడు అన్నాడు సుందరయ్య తడుముకోకుండా. డీడీని పరిశీలించిన పార్వతీశం డీడీ తన బావగారి పేరిట బ్యాంక్ అకౌంట్ నంబర్తో సహా ఉండడంతో ఏమనాలో తోచక మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజు సాయంకాలం సుందరయ్య డీడీ అప్లికేషన్ కౌంటర్ ఫైల్ తెచ్చి చూపించగానే సంతృప్తి పడ్డాడు రాజారావు. డీడీ ఇచ్చేసావా అని అడిగారు. నాంచారయ్య లేరు సార్, ఆయన బావమరిది పార్వతీశం దగ్గర ఇచ్చి వచ్చాను ఉదయమే అంటే డీడీ తీసుకోగానే. మళ్ళీ వాళ్ళు ఎవరు నీ దగ్గర రాలేదు కదా? రాలేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క అడుగు ముందుకు వచ్చాం మనం. అలా కూర్చో, ఇప్పుడు కొన్ని వివరాలు కావాలి, కూర్చో అంటూ సుందరయ్యను బెంచ్ మీద కూర్చోబెట్టి గుమ్మం వద్దకు నడిచి, లక్ష్మి 2 కప్పుల వేడి కాఫీ పట్టరా, ఆ బంగారు చేత్తోనే కాస్త కాగితం కలం పట్టరా అని కేక వేశారు హుషారుగా. జూలీ కూడా ఓసారి తల వీధిల్చి సుందరయ్య దగ్గరకు వచ్చి తోకూపి తన సంతోషాన్ని ప్రకటించి వెళ్ళిపోయింది. మళ్ళీ తను మామూలుగా పడుకునే ప్రదేశంలోకి. శ్రీలక్ష్మమ్మ గారు కాఫీలు తెచ్చిచ్చి వెళ్ళాక అడిగారు రాజారావు గారు, నీవు 5,000 తీసుకున్నప్పుడు నాంచారయ్యకు ప్రామిసరీ నోటు ఎంతకు రాసి ఇచ్చావు? మొదట 3,000 రూపాయల వరకే తీసుకున్నాను సార్. అప్పుడు 3,000 రూపాయలకే ప్రామిసరీ నోటు ఇచ్చాను. తర్వాత మళ్ళీ డబ్బు తీసుకున్నప్పుడు పాత కాగితం చింపివేసి 5,000 రూపాయలకు కొత్త బాండ్ రాయించుకున్నాడు. గుడ్. ఆ ప్రామిసరీ నోట్లో నోటికి నెలకు వడ్డీ ఎంత చెల్లించేట్టుగా రాశాడో నీకు గుర్తుందా? ఎందుకు గుర్తులే సార్, నెలకు 100 రూపాయల చొప్పున వడ్డీ చెల్లించేలా రాశాను సార్. వాళ్ళు అలాగే రాయమన్నారు. వెరీ గుడ్ అంటూ రాజారావు కాగితం కలం తీసుకుని కాగితం మీద లెక్క వేయసాగారు. రుచిగా ఉన్న వేడి కాఫీని తాగేసి సుందరయ్య కప్పు కింద పెడుతుండగా రాజారావు కంఠస్వరం అందంగా వినిపించింది. ఇంకో 9 నెలలు ప్రతి నెల 750 రూపాయలకు నాంచారయ్య అకౌంట్ నంబర్తో పాటు బ్యాంకు డీడీ తీసి నాంచారయ్యకు ఇవ్వాలయ్యా. మధ్యలో ఇంకో పని, చివరిన మరో పని కూడా చేయాలి. అవి ఏమిటో తర్వాత చెప్తాను. 9 నెలలు 750 రూపాయలు డీడీ చొప్పున వరుసగా పంపితే తర్వాత వడ్డీ తగ్గే మార్గం ఏదైనా ఉందా సార్? గొణిగాడు సుందరయ్య. వడ్డీ తగ్గడం కాదయ్యా సుందరయ్య, నీ తల మీద బరువు కూడా చాలా తగ్గిపోతుంది. ఆ రాజకీయం అంతా తర్వాత తెలుసుకుందు కానీ నీవు ప్రతి నెల జాగ్రత్తగా డీడీ పంపిస్తూ కౌంటర్స్ ఫైల్స్ మీద డీడీ నంబరు నోట్ చేసుకుని కౌంటర్ ఫైల్స్ అన్నీ ఒక నోట్బుక్లో వరుసగా జాగ్రత్తగా అతికిస్తూ రావాలి అన్నాడు రాజారావు. తప్పకుండా అలాగే చేస్తాను సార్. అప్లికేషన్ కౌంటర్ ఫైల్ తెచ్చి మీకు ప్రతి నెల డీడీ నాంచారయ్యకి ఇచ్చే చూపించి ఓ నోట్బుక్లో వరుసగా పేజీకి ఒకటి చొప్పున శుభ్రంగా అతికిస్తాను సార్ అన్నూరు ఉత్సాహంగా అన్నాడు సుందరయ్య. రెండవ పర్యాయం మళ్ళీ డీడీ తీసుకుని వెళ్ళి ఇచ్చినప్పుడు నాంచారయ్య నవ్వుతూ అడిగాడు, ఈ డీడీల కన్నా శుభ్రంగా డబ్బే పంపవచ్చు కదా మీ తమ్ముడు? డబ్బు మనీ ఆర్డర్ చేయాలంటే బోలెడంత ఖర్చు అవుతుందటయ్యా. డీడీకి అయితే చాలా తక్కువ ఖర్చట, అందుకే డీడీ రూపంలో పంపుతున్నాడు. పైగా ఇక్కడి బ్యాంకులో నా పేరు మీద నుండి మీ పేరు మీదకు సునాయాసంగా మారిపోతున్నాయి అన్నాడు సుందరయ్య కాస్త తెలివి ఉపయోగించి. నాంచారయ్యకి ఎలాంటి అనుమానము రాలేదు. అసలు కథ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళబోతుందో కనీసం సుందరయ్యకైనా తెలియదు నిజానికి. అసలు సుందరయ్య తమ్ముడు డీడీలను సుందరయ్య పేరిట ఎందుకు పంపించాలి? వాటిని సుందరయ్య ఇక్కడ బ్యాంకులో నా పేరిట మళ్ళీ మార్పు చేయడం ఎందుకు? సుందరయ్య తమ్ముడు డీడీలను ఏకంగా నా పేరు మీదే బ్యాంకు ఖాతా నంబర్తో పాటు తీసి పంపొచ్చు కదా. మనీ ట్రాన్స్ఫర్ ఇంకా తేలిక కదా, అలా ఎందుకు చేయడం లేదు అని నాంచారయ్య కాస్త తెలివిగా ఆలోచించుండినా ఈ కథ మరో రకంగా సాగి ఉండేది. బహుశా సుందరయ్య అదృష్టవంతుడు అవటం వలన నాంచారయ్యకి కానీ పార్వతీశానికి కానీ అలాంటి ఆలోచనలు ఏవీ రాలేదు. 4 నెలలు గడిచాయి. డీడీ అప్లికేషన్ కౌంటర్ ఫైల్ తీసుకొచ్చి చూపించిన సుందరయ్యతో అన్నాడు రాజారావు, వచ్చే నెల జీతం అందుకోవడానికి 1-2 రోజుల ముందే నీవు సెలవు పెట్టాలయ్యా కొద్ది రోజుల పాటు. ఎందుకు సార్? సెలవు పెట్టి మదనపల్లిలో ఉన్న నీ తమ్ముడింటికి వెళ్ళాలి. వెళ్ళి ఏమైనా చెయ్యి, కానీ వెళ్లే ముందు మాత్రం నాంచారయ్యని కలిసి తమ్ముడు వెళ్తున్నాను, డీడీ పోస్టులు పంపిస్తాను, డీడీ సకాలంలో అందకుండా జాప్యం ఏదైనా జరిగితే నాకు ఉత్తరం రాయండి అని చెప్పి నీ తమ్ముడు అడ్రస్ నాంచారయ్యకి ఇచ్చి వెళ్ళాలి. అయితే అక్కడి నుండి నాంచారయ్యకు డీడీ తీసి పంపించాల్సిన పని లేదు. అతని ఉత్తరం నీకు అందగానే బయలుదేరి వచ్చేయాలి నీవు.
ఇదంతా ఎందుకు చేయాలి సార్? రాజారావు ఏమీ మాట్లాడక మునిపే జూలీ తల పైకెత్తి సుందరయ్య కేసి చూసింది పెద్ద పెద్ద కళ్ళతో. సరే సార్, సరే, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇక వెళ్తాను సార్, వెళ్ళొస్తానంటూ బయలుదేరాడు సుందరయ్య. 30వ తేదీ నాడు సెలవు పెట్టేసి నేరుగా నాంచారయ్య దగ్గరకు వెళ్ళి తన తమ్ముడు వెళ్తున్న వైనం అతనికి తెలిపి ఇంటికి వెళ్ళి బట్టలు వగైరా సర్దుకొని భార్యా సమేతంగా మదనపల్లికి వెళ్ళిపోయిన సుందరయ్య తమ్ముడి ఇంట్లో ఉండి హాయిగా వారం రోజులు గడిపి 7వ తేదీ నాడు బయలుదేరి తిరిగి వచ్చాడు. ఇల్లు చేరుకున్న తర్వాత అరగంటకంతా బయలుదేరి వెళ్ళి రాజారావు గారిని కలిసి నాంచారయ్య తనకు మదనపల్లెకు రాసిన పోస్ట్ కార్డు అందించాడు. అందులో ఇలా ఉంది: రాజశ్రీ సుందరయ్యకు నారపీచు నాంచారయ్య వ్రాయి ఉత్తరం. ఈ నెల మాకు అందాల్సిన డీడీ ఇంకా అందలేదు, కాబట్టి ఈ ఉత్తరం అందిన వెంటనే డీడీ పంపించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు ఎస్ నాంచారయ్య. ఈ ఉత్తరం నాంచారయ్యే రాశాడంటావా అని అడిగాడు ఆయన. తెలియదు సార్, ఆయన రాశాడో లేక పార్వతీ సింతేష్ రాయించాడో నాకెలా తెలుస్తుంది? పోనీ ఈ సంతకమైన నాంచారయ్యదే అయి ఉంటుందా? అది కూడా తెలియదు సార్ నాకు. ఇక నీకేం తెలుసయ్యా అన్నారు రాజారావు గారు కాస్త విసుగ్గా. సుందరయ్య కాస్త బెదిరాడు. గుటకలు మింగుతూ ఆయన దగ్గరగా పడుకున్న జూలీ కేసి చూశాడు. జూలీ ఏ కళనుందో తన మానాన తను ముందు కాళ్ళ మీద తల ఉంచుకుని నిద్రపోతుంది కళ్ళు మూసుకుని. ఒక పని చేయవయ్యా, ఎలాగైనా రేపు సాయంకాలం లోపుగా ఈ సంతకం నాంచారయ్యదో కాదో తెలుసుకుని వచ్చి నాకు చెప్పాలి. ఈ విషయం కాస్త గోప్యంగా, అంటే నాంచారయ్యకు తెలియకుండా తెలుసుకురావాలి. వెళ్ళు. ఇది ఎలాగునా చెయ్యాలరా దేవుడా అనుకుంటూ వెళ్తున్న సుందరయ్యతో అన్నారు ఆయనే మళ్ళీ. రేపు నాంచారయ్యకు డీడీ కూడా తీసి ఇచ్చేసి దాని తాలూకు కౌంటర్ ఫైల్ కూడా పట్టుకురావాలి అన్నాడు రాజారావు. ఆఫీస్కి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయిపోయి జీతం పుచ్చుకుని సాయంకాలం దాకా ఆలోచిస్తూ ఆఫీసులోనే గడిపాడు. 1 గంట పర్మిషను బతిమాలి పుచ్చుకొని వెళ్ళి మర్నాడు డీడీ అయితే తీసుకువెళ్ళి నాంచారయ్యకి ఇవ్వడం తేలికే, కానీ నాంచారయ్యకి తెలియకుండా తన వద్ద ఉన్న పోస్ట్ కార్డులోని సంతకం అతనిదో కాదో తెలుసుకోవడం ఎలాగో అతనికి అర్థం కాలేదు. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఆఫీస్ పని అయిపోయాక ఇంటికి చేరుకున్న సుందరయ్యకు చికాకు పరుస్తున్న ఆలోచనల మధ్య హఠాత్తుగా శంకర్రావు జ్ఞాపకానికి వచ్చాడు. ఇక ఆపై ఆలస్యం చేయకుండా ముఖమైనా కడుక్కోకుండా శంకర్రావు ఇంటికేసి నడిచాడు సుందరయ్య ఉత్సాహంగా. శంకర్రావు ఇంటి సమీపానికి చేరుకోగానే ఈ పాటికి శంకర్రావు మిద్దె మీద కూర్చుని ఉంటాడు అనిపించడంతో ఇంట్లో వారెవరిని ఏమీ ప్రశ్నించకుండానే నేరుగా మెట్లెక్కి మిద్దె మీదకి వెళ్ళిపోయాడు సుందరయ్య. అయితే అతడు ఊహించినట్లుగా అక్కడ శంకర్రావు లేడు. నీరెండలో కళ్ళు అరమోడుపులు చేసుకుని మరీ ఆనందిస్తూ చుట్ట తగలేస్తున్న శంకర్రావు వాళ్ళ బాబాయి తన ఆనందానికి అంతరాయం కలిగినందుకు కోపంగా సుందరయ్యని చూసి చుట్ట కొన కాస్త కొరికి ఉమ్మేసి, వాడు కింద ఇంట్లోనే అఘోరించాడయ్యా, ఎక్కడికెందుకు వచ్చావు, వెళ్ళు వెళ్ళు, కిందికి వెళ్ళు అంటూ కసిరేసి తన పనిలో తాను లీనమైపోయాడు. మళ్ళీ ఉసూర్మంటూ సుందరయ్య మెట్లు దిగి కిందికి వచ్చేసరికి శంకర్రావు వరండాలో నిలబడున్నాడు. నీవు మెట్లెక్కేటప్పుడే చూశాను ఇంట్లోంచి నిన్ను. ఎటు పైన బాబాయ్ ఉన్నాడుగా, కిందికి నేను తోలేస్తాడులే అనుకుంటూ తల దూకునే పని పూర్తి కానిచ్చి వచ్చి కూర్చున్నాను అన్నాడు నవ్వుతూ. అంటూ నిట్టూర్చిన సుందరయ్య, నీవు పైనే కూర్చుని సూర్యుడు ఎప్పుడు దిగిపోతాడా అని చూస్తూ ఉంటావు అనుకున్నాను అన్నాడు. నీవు గొప్ప భోళానాథ్వయ్యా, కాకపోతే ఆషాఢ మాసంలో నేను మిద్దె మీద సూర్యుని చూస్తూ కూర్చుని ఉంటానని ఎలా అనుకుంటావు? అది సరే కానీ ఏమిటి ఇలా పరిగెత్తుకొచ్చావు? నీవు రాత్రి 8 తర్వాత ఎప్పుడు రాకూడదని చెప్పావుగా, అందుకే ఆతృతగా వచ్చాను. ఆషాఢం పూర్తయ్యే వరకు మాత్రం నీవెప్పుడైనా రా, ఎంత రాత్రైనా వచ్చి నిద్రలేపు, నేనేమనుకోను. అది సరే, ఇంతకు ఏమిటి విశేషం? సుందరయ్య సంగతి అంతా వినిపించి పోస్ట్ కార్డు చూపించాడు. ఈ కాస్త పనికి ఇంతలా బెంబేలు పడిపోతావేమయ్యా? ఈ కార్డు నా వద్దనే ఉండని రేపు మధ్యాహ్నంలోగా కనుక్కుని చెప్తాను. దీని మీద సంతకం నాంచారయ్యేది అయినది కానిది రేపు మధ్యాహ్నం భోంచేశాక ఆఫీస్కి వెళ్లే ముందు మా ఆఫీస్ దగ్గరకు వచ్చి వెళ్ళు అన్నాడు శంకర్రావు. ఆ సహాయం చేయి బాబు, చచ్చి నీ కడుపును పుడతాను అన్నాడు సుందరయ్య. మరుసటి రోజు మధ్యాహ్నం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి శంకర్రావును కలిశాడు సుందరయ్య. సుందరయ్య, 10 రూపాయలు ఖర్చు అయింది, ఇలా ఇవ్వు అన్నాడు శంకర్రావు. డబ్బుతో చెడ్డ ఇబ్బందిగా ఉందయ్యా. ఆ మహానుభావుడు బియ్యం ఇప్పించకుండా ఉంటే ఏమైపోయేవాడినో అని గొణుక్కుంటూ మనసులోనే లెక్కలు వేసుకుంటూ జేబులోంచి 10 రూపాయలు తీసిచ్చాడు సుందరయ్య.
నాంచరయ్య వాళ్ళ బీటు పోస్ట్మెన్కు 5 రూపాయలు ఇచ్చాను. లేకపోతే నాకు ఈ వెధవ ఆషాఢంలో ఒక్కో రోజు గడవడం ఒక్కో యుగంగా ఉంది కాబట్టి నీ పేరు చెప్పి మిగిలిన 5 రూపాయలతో ఈరోజు రాత్రి సెకండ్ షో చూసేస్తాను. ఇందా ఈ కార్డు తీసుకెళ్ళి రాజారావు సార్కి ఇచ్చి ఈ సంతకం నాంచారయ్యదేనని చెప్పు అంటూ పోస్ట్ కార్డు అందించాడు శంకర్రావు. ఎంత తెలివి! ఆ పోస్ట్ మ్యాన్కి నాంచారయ్య సంతకం తెలియకుండా ఉంటే ఏం చేసేవాడివి అని అడిగాడు ఆనందాశ్చర్యాలతో తబ్బిబ్బైపోతూ సుందరయ్య. నాంచారయ్య లాంటి వ్యక్తి సంతకం పోస్ట్ మ్యాన్కు తెలియకుండా ఉండడానికి వీల్లేదు. ఎన్నో రిజిస్టర్ లెటర్లు మనీ ఆర్డర్లు వస్తుంటాయి కదా. ఒకవేళ పోస్ట్ మ్యాన్కు తెలియకపోయినా మనం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎలా? అతని ఖాతా ఉన్న ఏ బ్యాంకులో అయినా మనకు తెలిసిన క్లర్క్నో ఆఫీసర్నో రిక్వెస్ట్ చేసుకుంటే నిమిషంలో తేల్చి చెప్పొచ్చు అన్నాడు శంకరయ్య చిన్నగా నవ్వి. డీడీ అప్లికేషన్ కౌంటర్ ఫైల్ పోస్ట్ కార్డు 2 రాజారావు గారి చేతికి అందిస్తూ అన్నాడు సుందరయ్య. సార్, ఈ కార్డు మీద సంతకం నాంచారయ్యేదే సార్. గుడ్, దట్స్ గుడ్, వెరీ గుడ్. ఈ కౌంటర్ ఫైల్స్ అతికిస్తున్న పుస్తకంలోనే ఈ కార్డు కూడా జాగ్రత్తగా పిన్ చేసి పెట్టు అన్నారాయన వాటిని తిరిగి ఇచ్చేస్తూ. నాంచారయ్యకు 10వ డీడీ అందించి దాని తాలూకు కౌంటర్ ఫైల్ తెచ్చి చూపించిన రోజు అన్నాడు రాజారావు. సుందరయ్య నాంచారయ్యకు, ఇక నీవు ఎర్ర ఏగాని పంపించాల్సిన పని లేదయ్యా. రేపు ఉదయాన్నే శంకర్రావుని పిలుచుకునిరా. అతని చేత ఓ ఉత్తరం రాయించాలి నాంచారయ్యకు. నీకు బాగా రాయడం చేత కాదు కాబట్టి. సుందరయ్య నిర్ఘాంతపోయాడు. ఏమిటి సార్ మీరు చెప్తున్నది? నాకేం అర్థం కావడం లేదు అన్నాడు తేరుకున్న తర్వాత. నాంచారయ్యకు నీవు ఇవ్వాల్సిన 5,000 రూపాయలు, దాని వడ్డీ మొత్తం తీరిపోయిందయ్యా. ఇక నీవు అతనికి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పని లేదు. ఇంటికి వెళ్ళి నిశ్చింతగా నిద్రపో. శంకర్రావును రేపు ఉదయాన్నే పిలుచుకురా. 2 నిమిషాల పాటు మౌనంగా శిలా విగ్రహంలో నిలబడిపోయాడు సుందరయ్య. తర్వాత అన్నాడు, మీరు చెప్తున్నది ధర్మం కాదు సార్. మనం నాంచారయ్యకి వడ్డీ మాత్రమే చెల్లించాము. అసలు చెల్లించి తీరాల్సిందే అతనికి. అసలు కూడా ఎగ్గొట్టడం ధర్మం కాదు. మీరు వడ్డీ తగ్గించే మార్గం చూపుతారని అనుకున్నాను కానీ ఇలా ఏకంగా మొత్తం ఎగ్గొట్టే దారి చూపుతారనుకోలేదు. జూలీ కోపంగా చూడలేదు సుందరయ్య కేసి. తలపైకి జాలిగా చూస్తోంది. విసుక్కోలేదు రాజారావు, కోపము తెచ్చుకోలేదు, జాలిగాను చూడలేదు. భావరాహిత్యంగా చూస్తూ భగవద్గీతలోని ఓ శ్లోకం చెప్పాడు. సార్ అన్నాడు సుందరయ్య తెల్లముఖం వేసి. లెక్కాచారముగా చేయబడ్డ పరిధర్మం కంటే అవివేకంగా చేయబడిన సధర్మమే చాలా ఉత్తమమైనది. ఎందుకనగా తన ధర్మము తప్పక నడుచుచు మరణించడం అయినా మేలైనదే. పరధర్మం అతి భయంకరమైనది అని శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు సుందరయ్య. వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఈ కౌంటర్ ఫైల్ కూడా ఆ పుస్తకంలో అతికించి పుస్తకాన్ని పొయ్యిలో పడవేయి. వచ్చే నెల నుండి నాంచారయ్యకు డీడీ రూపంగా వడ్డీ తీసుకువెళ్ళని అవసరం లేదు. డబ్బుగానే తీసుకువెళ్ళి ఇవ్వు. ఇంకో 2 నెలలు గడిచిన తర్వాత నాంచారయ్య కొత్త ప్రోనోటు రాయించుకుని నెలకు 1000 రూపాయలు వడ్డీ ఇవ్వాల్సిందే అన్నా అదే ప్రకారం చెల్లించు. అదే ధర్మం. వడ్డీ చెల్లించి వేసి తిని తినక తిండి ఉండి లేక రోగాల పాలై ఆ రోగాలను నయం చేయించుకోవడానికి డబ్బు కోసం మళ్ళీ ఆ నాంచారయ్య వద్దకి వెళ్ళు. నీ ధర్మం తప్పకుండా నీవు నడుస్తూ నీ రక్తంలో ఆఖరి జీవకణం ఖర్చు అయిపోయే వరకు వడ్డీ చెల్లిస్తూ జీవించు. వెళ్ళు. సార్, పేదవాడైనా నీ హృదయంలోని నిజాయితీకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను సుందరయ్య. నా ఈ దేశంలోని బడుగు వర్గాల మధ్య ఇంకా మిగిలి ఉన్న మంచితనాన్ని చూసి గర్వపడుతున్నాను, ఆనందిస్తున్నాను. వెళ్ళు సుందరయ్య, వెళ్ళు అన్నాడు రాజారావు. వంచిన తల పైకెత్తకుండా నిలబడిపోయిన సుందరయ్యని చూస్తే జాలి కలిగింది ఆయనకు. ధర్మో రక్షతి రక్షితః అన్నాడు. సార్, ఆ భగవంతుడే చెప్పాడు సుందరయ్య, ధర్మాన్ని నీవు రక్షించు, ఆ ధర్మం నిన్ను పరిరక్షిస్తుందని. అయితే ఏది ధర్మం అనేది చక్కగా గ్రహించగలగాలి మనిషి అన్నారు. వంచిన తల ఎత్తకుండా అక్కడి నుంచి కదిలాడు సుందరయ్య ఆలోచనల బరువుతో కృంగిపోయి. పూర్తిగా తెల్లవారకు మునిపే కాలింగ్ బెల్ మోగేసరికి పూజ గదిలోకి వెళ్ళబోతున్న రాజారావు ఆగి వెళ్ళి తలుపు తెరిచి చూశాడు. వరండాలో సుందరయ్య, శంకర్రావులు నిలబడున్నారు. 3 రోజుల తర్వాత నాంచారయ్యకు ఓ ఉత్తరం అందింది రిజిస్టర్ పోస్టులో. అందులో ఇలా ఉంది. గౌరవనీయులు పూజ్యులు నారపీచు నాంచారయ్య గారికి
సమితి ఆఫీసులో అటెండర్గా పనిచేయు సవరాల సుందరయ్య నమస్కరించి రాయించుకున్న మనవి. అయ్యా, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం నేను మీ వద్ద 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. గత 10 నెలలుగా ప్రతి నెలకు 750 రూపాయలు చొప్పున డీడీల రూపంలో బ్యాంకులోని తమరి ఖాతా యందు జమపడినట్లుగా చెల్లించినాను. సదరు డీడీల ద్వారా చెల్లింపబడిన మొత్తము 7,500 రూపాయలైనది. తమకు రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటు కనపరిచిన వడ్డీ రేటు ప్రకారం అనగా నెలకు 100 రూపాయలకు 2 రూపాయల చొప్పున 5,000కు నెలకు 100 రూపాయల ప్రకారం 24 నెలలకు 2,400 వడ్డీ మరియు 5,000 రూపాయల అసలు కలిసి వెరసి 7,400 అయినది. నేను చెల్లించిన మొత్తం 7,500 రూపాయలు అయినందున నాకు మీరు తిరిగి చెల్లించాల్సిన 100 రూపాయలు బాకీ తీరిపోయినందున నాకు ఇవ్వాల్సిన ప్రామిసరీ నోటు పంపించవలసిందిగా ప్రార్థించుచున్నాను. ఇందు వెంట ఏ తేదీలలో ఏ నంబర్లు కలిగిన డీడీలను నేను తమకు అందజేసినది వివరింపబడిన కాగితాన్ని జతపరచడమైనది చిత్తగించగలరు. ఇట్లు తమ విధేయుడు సవరాల సుందరయ్య. ఉత్తరంతో పాటు ఉన్న మరో కాగితం మీద బ్యాంకర్ డీడీ నంబర్లు, అవి తీసుకునబడిన తేదీలు, నాంచరయ్యకి ఇవ్వబడిన తేదీలు రాయబడి ఉన్నాయి వరుసగా. ఆ ఉత్తరం బాంబులా పేలింది. ఉత్తరం చదివిన నాంచారయ్య తోక తొక్కిన తాచులా లేచాడు. సోఫాలోంచి కుప్పి గంతులు పెట్టాడు. అతని జీవితంలో అదే అతనికి తగిలిన మొట్టమొదటి ఘాటైన పెద్ద ఎదురు దెబ్బ. బావగారి అరుపులు, పెడబొబ్బలు, సుష్టుగా భోంచేసి మంచం మీద యూఫోమ్ బెడ్డులో ఫ్యాన్ గాలి కింద హాయిగా నిద్రపోతున్న పార్వతీశానికి నిద్రాభంగం కలిగించాయి. నిద్ర చెడితే నిజానికి తిక్క రేగుతుంది అతనికి. సంగతి విని వాడి సంగతి నేను తెలుసుకుని వస్తా అంటూ బట్టలు తొడుక్కొని పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ ఇంట్లోంచి వెలుపలికి వచ్చి రోడ్డు మీద ఎదురైన ఆటో ఎక్కి సమితి ఆఫీస్కి పోని అన్నాడు. వెళ్ళడం పార్వతీశం వెళ్ళి ఆఫీస్లో డ్యూటీలో ఉన్న సుందరయ్య కాలర్ పట్టుకున్నాడు. బావగారి సొత్తు తేరగా కూర్చుని తినడమే తెలుసు తప్ప అతనికి లోకజ్ఞానం తెలిసింది చాలా తక్కువ. అందుకే ఆఫీసులో సుందరయ్య కాలర్ పుచ్చుకుని బండబూతులు తిట్టడం మొదలుపెట్టాడు పెద్ద స్వరంతో. ఆ కార్యాలయపు మేనేజర్ ఒక గొప్ప భార్య బాధితుడు. ప్రతిరోజు భార్య చేత బాధింపబడి ఆఫీస్కి వచ్చి తన ఆక్రోశాన్నంతా ఆఫీసులో సుందరయ్య మీద చూపిస్తుంటాడు. సుందరయ్య కన్నా మరెవరూ ఓపికైన వాళ్ళు లేకపోవడం వల్ల ఆ రోజే ఆయన భార్య ఏ కడనుందో ఆయనను మాత్రం ఏమాత్రం పీడించకుండా తృప్తిగా భోజనం చేయనిచ్చి ప్రశాంతంగా సాగనంపింది ఆఫీస్కు. అందుకే ఆయన ఒక్క మాటైన సుందరయ్యని అనకుండా శాంతంగా కూర్చుని భార్య బాధితుల సంఘం పెట్టే విషయం పునరాలోచించుకుంటుంటే శనిలా పార్వతీశం వచ్చి సుందరయ్యను పట్టుకుని నానా మాటలు అంటుంటే తన బలిపశువు సుందరయ్య మీద ఆయన మనసంతా జాలితో నిండిపోవడమే కాక పెద్ద పెద్ద మీసాలు పెట్టుకున్న పార్వతీశం మీద ఒళ్ళు మండిపోయింది. రిసీవర్ తీసుకోవడము, పోలీస్ స్టేషన్ నంబర్ తిప్పడము, కనెక్షన్ కలవగానే స్వచ్ఛమైన ఇంగ్లీష్లో తనెవరో చెప్పి తన ఆఫీస్కి ఎవరో గూండా వచ్చి దౌర్జన్యం చేస్తున్నందున వెంటనే రావాలని తెలపడము. సుందరయ్యను తిడుతున్న పార్వతీశానికి ఏమాత్రం తెలియదు. ఆలోగా అతని చేతుల్లో గుంజుకుంటున్న సుందరయ్య చొక్కా మరీ పాతదైన బనీను కూడా పూర్తిగా చినిగి పేనికలైపోయాయి. తతిమ అటెండర్లు ఒకరిద్దరు గుమస్తాలు కలగజేసుకుని పార్వతీశం చేతుల నుండి సుందరిని విడిపించి ఇద్దరిని మేనేజర్ దగ్గర తీసుకుపోయారు. ఎవరయ్యా నువ్వు? ఇది ఆఫీస్ అనుకున్నావా లేక చేపల బజార్ అనుకున్నావా? మా జవాన్ మీద మా ఆఫీసులోనే చేయి చేసుకుంటున్నావు చాలా ఆగ్రహంగా అడిగాడు మేనేజరు. నేను నారపీచు నాంచారయ్య బావమరిదిని గొప్పగా చెప్పాడు పార్వతీశం. వాడేవాడయ్యా బొచ్చు మిఠాయిలాగా? నీకు పేరు ఊరు అడ్రస్సు లేవా? మా బావగారిని వాడు వీడు అనకండి, నా పేరు పక్షుల పార్వతీశం అన్నాడు పార్వతీశం పొగరుగానే. మీ బావ ఏమైనా గవర్నర్కు వేలు విడిచిన మేనత్త కొడుకా? మా అటెండర్ ఎందుకు పట్టుకున్నావు, ఎందుకు కొడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు? చాలా తీవ్ర స్వరంతో అడిగాడు ఆయన. వీడు మాకు 5,000 రూపాయలు ఇవ్వాలి అన్నాడు పార్వతీశం. సరే, ఇందాకటి నుంచి చూస్తున్నాను వీడు బడాయి సానా జోరుగుంది. ఈ పాలి ఈడు సుందరయ్యను ఈడు ఆడు అన్నాడంటే ఈడు బొచ్చు మిఠాయి బావగారింటికి ఈడెళ్ళడు, ఈడి శవం వెళ్తుంది అంతే అన్నాడు 4th క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ అయిన కుర్ర అటెండరు మస్తానయ్యకు ఒళ్ళు మండి. కాస్త ఆగండి అయ్యా, తగ్గండి, ఆగండి అంటూ అతన్ని శాంతపరిచి సుందరయ్య వైపు తిరిగాడు మేనేజరు. ఏం సంగతి సుందరయ్య? సార్, వీళ్ళ వద్ద నేను తీసుకున్న అసలు వడ్డీ మొత్తం
అంతా 750 రూపాయల ప్రకారం చెల్లించేశాను సార్. వీళ్ళు ఇంత భయంకరమైన మోసగాళ్ళని తెలుసుకునే డీడీల రూపంలో వీళ్ళ బ్యాంకు ఖాతా పేరు మీదనే చెల్లించి రికార్డంతా భద్రంగా దాచిపెట్టుకున్నాను నా దగ్గర. వీళ్ళు నా ప్రోనోటు వాపసు ఇవ్వకుండా నాటకం ఆడుతున్నారు. ఇంకా వీళ్ళే నాకు 100 రూపాయలు ఇవ్వాలి అన్నాడు సుందరయ్య గుక్క తిప్పుకోకుండా. ఒరేయ్, నీ పేగులు తెంచి మెడలో వేసుకుంటానురా, నీ నాలుక తెగ్గోసి నీ ఎముకలు విరిచి నిన్ను మోగవాడిని అవిటివాడిని చేసేస్తానురా అంటూ ఆవేశంగా సుందరయ్య మీదకు దూకాడు పార్వతీశం. అప్పుడే జీపు దిగి రంగప్రవేశం చేస్తున్న పోలీసులను గమనించేసి మస్తానే మౌనంగా ఉండిపోవడంతో రెచ్చిపోయాడు పార్వతీశం. అదే అతడు చేసిన ఘోరమైన పొరపాటు. అతని దౌర్జన్యాన్ని, అరుపులను, కేకలను మొత్తం తతంగమంతా కళ్ళారా చూశారు హెడ్ కానిస్టేబుల్, పోలీసులు. మేనేజర్ చెబుతుంటే షార్ట్ హ్యాండ్ తెలిసిన టైపిస్ట్ సునీత షార్ట్ హ్యాండ్లో రాసుకుని 5 నిమిషాల్లో 4 కాపీలు టైప్ చేసి తెచ్చి ఇచ్చేసింది డీటెయిల్డ్ పోలీస్ రిపోర్టు. సుందరయ్య వద్ద 4 కాపీల్లో సంతకాలు చేయించి తను సంతకాలు చేసి మరో 2 వద్ద సాక్షి సంతకాలు చేయించి ఆఫీస్ సీల్ వేసి ఒక కాపీని హెడ్ కానిస్టేబుల్కి అందించాడు. మేనేజరు ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని పార్వతీశాన్ని జీపులో వేసుకుని వెళ్ళిపోయారు. భయంతో రాజారావు ఇంటికి పరుగు తీశాడు సుందరయ్య. కాగల కార్యం గంధర్వులు తీర్చారు సుందరయ్య. నిశ్చింతగా ఉండు అన్నాడు రాజారావు అంతా విని అభయమిస్తూ. పార్వతీశాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి, అతని మీదున్న పోలీస్ కంప్లైంట్ విత్డ్రా చేయించడానికి చాలా మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చింది నాంచారయ్యకు. నీవు ఎన్ని కోట్లు తిరిగినా గెలుపు సుందరయ్యదే అవుతుంది. అనవసరంగా లాయర్లకు ఎందుకు డబ్బులు తగలేస్తావు అన్నారు సంగతి గ్రహించిన నాంచారయ్య హితులు. అయినా ఆశచావని నాంచారయ్య భయపెట్టి చూస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందేమో అనుకుంటూ ఓరోజు సాయంకాలం 6 గంటలకు 2 రౌడీల్ని వెంటేసుకుని సుందరయ్య ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. ఆ సమయానికి అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన సుందరయ్య చిన్న గూడు లాంటి తన ఇంటి వీధి అరుగు బండ మీద కూర్చొని నిశ్చింతగా కాఫీ తాగుతున్నాడు. నీవు ఒంటరివాడివైనా నీ వెనుక 1000 మంది ఉన్నంత నిబ్బరంగా నిలబడాలి. నీ జేబులో పైసా లేకపోయినా నీవు చిటిక వేసి వేలు లక్షలు తెప్పించుకోగలిగినంతటి వాడుగా డాబుగా ఫోజు పెట్టాలి, లేదా ఈ సమాజం నిన్ను బతకనివ్వదంటూ రాజారావు గారు చేసిన ఆఖరి హితబోధ చెవులలో మెదులుతూ ఉండగా ప్రశాంతంగా అన్నాడు. రండయ్యా రండి, నేను మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను, రండి. నీ నక్క వినయాలు చాలరా గాడిద, ముందు నా డబ్బు 5000 రూపాయలు అక్కడ పెట్టు అన్నాడు చాలా కోపంగా నాంచారయ్య. చూడండి నాంచారయ్య గారు, మీరు నన్ను గాడిద కుక్క అంటూ సంబోధించారంటే తిరిగి నేను మిమ్మల్ని ఏమీ అనను. కానీ మీ దగ్గర అప్పు పుచ్చుకున్న ప్రతి గాడిద వద్దకు వెళ్ళి మీకు ఇవ్వాల్సిన వడ్డీని ప్రతి నెల మీకు మనీ ఆర్డర్ రూపంగా పంపించేస్తూ వస్తే లభ్యమయ్యే లాభాలను గురించి చెప్పేస్తాను అంతే అన్నాడు తాపిగా. ఓరి నీచుడా అన్నాడు అవాక్కైపోతూ నాంచారయ్య. వీడి నడుములు అడులు విరగ్గొట్టు అంటారా అయ్యా అని నాంచారయ్యని అడిగాడు అతని వెంట వచ్చిన రౌడీల్లో ఒకడు. నాంచారయ్య గారు, నీవు ఇలాంటి గాడిద వెధవల్ని వెంట తెచ్చుకుంటావని నేను నా జాగ్రత్తలో ఉన్నాను. రక్షణ కోరుతూ నేను ఇచ్చిన ఆర్జీ పోలీస్ స్టేషన్లో ఉండనే ఉంది. మీరు వచ్చే దూరం నుండే చూసి పక్క ఇంటి కుర్రవాడిని స్టేషన్కి పంపించి వేశాను కూడా. ఇప్పుడు మరో 5 నిమిషాలకు ఇక్కడికి పోలీసులు వస్తారు. నా నడుములు విరుగుతాయో లాకప్లో మీ మెడలు విరుగుతాయో వేచి చూద్దాం అన్నాడు సుందరయ్య. రౌడీలు ఇద్దరు కాస్త కంగు తిని చప్పుడు ముఖాలతో నాంచారయ్య కేసి చూశారు. ఒరే రండిరా వెళ్దాం, వీడి సంగతి ఇప్పుడు కాదు కొంతకాలం గడిచాక చూద్దాం, సాక్ష్యం లేకుండా కీళ్ళు విరగెదురు గాని అంటూ వెనుదిరిగాడు నాంచారయ్య. నాంచారయ్య గారు మాట, మరో విషయం మరచాను. మా అల్లుడు మొన్న వచ్చినప్పుడే మిమ్మల్ని గురించి పూర్తి వివరాలు తీసుకుపోయాడు. అతనికి హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఎవరో తెలుసట. ఏనాడైనా సరే నా మీద ఈగవాలినట్లు తనకు తెలిసినా ఆ మర్నాడే మీ ఇంటి మీద ఏసీబీ వాళ్ళు వచ్చి వాలి పొగల ప్రమాదము ఉంది అన్నాడు నిశ్చలంగా చూస్తూ సుందరయ్య. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోతున్న నాంచారయ్యను, అతని అనుచరులను, ప్రశాంతంగా కూర్చున్న సుందరయ్యను చూస్తూ అనుకున్నాడు పక్క ఇంటి పానకాల పాపన్న ఓడలు బండ్లగును అని. తన కాళ్ల మీద పడినంత పనిచేస్తున్న సుందరయ్యను వారించి బెంచి మీద కూర్చోమని చెప్పి అతడు కూర్చున్న తర్వాత అడిగాడు రాజారావు. ఏమంటాడు నాంచారయ్య? 100 రూపాయలు నా ప్రామిసర్ నోటు తనే స్వయంగా మా ఆఫీస్కి తెచ్చిచ్చాడు సార్.
వడ్డీ మనీ ఆర్డర్ చేసే విషయం ఎవరికి చెప్పొద్దని, నా అల్లుడి ద్వారా తన విషయం ఏసీబీ వాళ్ళ వరకు వెళ్ళనివ్వద్దని చెప్పి చేతులు జోడించి దండం పెట్టాడు. పక్కకు పిలిచి అన్నాడు సుందరయ్య. మంచి పని జరిగిందే. ఏమో సార్, మనసులో బాధగానే ఉంది సార్. అతన్ని నేను మోసం చేశానేమోనని. నిజానికి ఇందులో మోసం ఏం లేదు సుందరయ్య. అత్యాశకు పోకుండా నాంచారయ్య నీ వద్ద నెలకి 10% వడ్డీని తీసుకుంటూ వెళ్ళి ఉంటే ఇంత కథ జరిగేదే కాదు. నీ బాధ నీవు పడుతూ నెల నెల 500 ఇస్తూనే ఉండేవాడివి. నీవు రిటైర్ అయిపోయేలోపు 50,000 రూపాయల వరకు వడ్డీనే కట్టి ఉండేవాడివి. నాంచారయ్య మరీ దురాశకు పోయాడు. అది మోసం కాదా? మోసానికి మోసమే కదా మందు. తను నీ వద్ద అసలు లేదని తెలిసి బ్లాక్మెయిల్ చేసి ఎక్కువ వడ్డీ గుంజాలను ప్రయత్నించడం క్షమించరాని నేరం నిజానికి. కాబట్టి నీవు బాధపడాల్సిన అవసరమే లేదు. అంతేనంటారా సార్? అక్షరాల అంతే. ఒక విషయం చెప్పనా? నీవు నా వద్దకు వచ్చిన మొట్టమొదటి రోజే నీకు 5,000 రూపాయలు ఇచ్చి నాంచారయ్య మొహాన కొట్టించి నెలకు 500 చొప్పున 10 నెలల్లో నీ వద్ద తిరిగి తీసుకునవచ్చు కదా. ఎందుకు చేయలేదు? నేను ఇంత తతంగా ఎందుకు నడిపాను తెలియదు సార్. ఆకలితో ఉన్నవాడికి వండిన చేపలు ఇవ్వకూడదట, చేపలు పట్టడం నేర్పాలట. అర్థమైందా? అర్థమైంది సార్. మిగతా సగం కూడా త్వరగా నేర్చుకో. అలాగే సార్. అన్నట్లు మీ రుణం ఎలా తీర్చుకోను సార్? నాకు రుణం ఏమీ లేదు కానీ భీమగాని పల్లె బాగారెడ్డికి నెలకు 100 రూపాయల చొప్పున 12 నెలలు మనీ ఆర్డర్ చేసి ఆ తిండి గింజల రుణం తీర్చుకో. 12 నెలలు ఎందుకు సార్? ఈ నెల 600, వచ్చే నెల 600 పక్కన పెట్టి నేనే వెళ్ళి బాగారెడ్డి గారికి ఇచ్చొస్తాను సార్. అలాంటి అన్నదాతలు మీలాంటి మహారాజులు చల్లగా ఉండాలి 10 కాలాల పాటు. శుభం అన్నాడు రాజారావు నవ్వి. ఇదండి డీడీల వల కథ. నచ్చిందా మరి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.